దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులున్న దేశంలో ఉంచి ఈ రీతిగా నా తండ్రి నీ పని చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వినువారు నీ బిడ్డలై ఉన్నారు. గ్రహించే మనసును మీరు దయచేయండి. నీ కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా నోటికి బూరగా ఉండి నా నోటికి నాయన మీ మాటలను అందించి నీ ఆత్మశక్తి ద్వారా మాట్లాడటకు కావాల్సిన కృపను మీరు దయచేయమని మీ జ్ఞానాత్మతో నింపండి. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. ప్రతి వారితో మీరు మాట్లాడమని ఈ వాక్య భాగమును మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఇటు సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడన్న దానికి కొలత లేనిదిగా మనకు కనబడుతూ ఉంది. అది ఏంటా అనేది పొడవు, ఎత్తు, వెడల్పు, లోతు మనకెవరికి కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఆ ప్రేమించడము అనే దానిలో ఆయన కొంత ఖర్చు మన కొరకు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేంటి అని అంటే, నీ కొరకు ప్రాణం పెట్టే అంతగా నిన్ను నన్ను ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమించడం అంటేనే ఖర్చు. ఆ ఖర్చు ఏంటి అంటే తన ప్రాణాన్ని మన కొరకు ఖర్చు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో మనం జ్ఞాపకం చేసుకుంటే అంతా చీకటి, పాపము, శాపము మనకు కనపడుతుంది. చీకటిలో లేని చెడుతనం అంటూ ఏదీ లేదు కనుక లోకము చెడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్నీ చేసిన దానికి కూడాను మంచిగా ఉంది అని 6 దినములు దేవుడు అన్నిటినీ చేసి మంచిగా ఉన్నదని దేవుడు ఎంతగానో సంతోషించాడు. 6వ దినమున మనిషిని చేసి ఇది కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి దేవుడు వారందరినీ కూడా నిర్మించిన విధానములో, మాట్లాడినప్పుడు కలిగిన విధానములో ఆయన ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2:17లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆదాముతో నీవు భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట నీవు తిందువు. నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా చస్తావు అనే మాటను దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కానీ చస్తావు అంటే నిజంగా మనిషి చనిపోలేదు, కానీ ఆత్మలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జీవము లేనివాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోతాడు అని అంటే మనిషి చనిపోవటం కాదు, కానీ ఆత్మలో ఉన్న ఆ జీవాన్ని చంపేసుకున్నాడు కనుక నువ్వు చస్తావు అని అన్నాడు. కనుక ఆ చచ్చిన మనిషికి దేవుడిచ్చిన మరి ఈ శాపాలన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నువ్వు చస్తావు అని అంటే సాతాను అంటున్నాడు నువ్వు చావనే చావు అని అంటున్నాడు. కనుక మనము మంచి చెప్పే విషయంలో దేవుణ్ణి స్వీకరించటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ చెడు మాటను విన్నప్పుడు దాన్ని తొందరగా మనము నమ్ముతూ ఉంటాం. సాతాను కూడా అదే చేసింది. ఎందుకంటే చావనే చావు, నువ్వు మరి దేవునిలాగా నువ్వు కూడా ఉంటావు అని చెప్పగానే
మరి సాతాను మాట విన్నాడు, కానీ మనిషి దేవుని యొక్క మాట వినలేదు. ఎందుకనంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చస్తావు అని. ఆ పండునే తినటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ సాతానుకు లోబడిపోయాడు, దేవుని మాటకు విధేయత చూపించలేకపోయాడు. కనుక మరి ఈ లోకంలోనికి ఇవన్నీ కూడాను సమస్తము మనము కష్టంతోటే బ్రతకటానికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను మరి ఆదాము హవ్వలు ఆ ఏదైనా వలములో ఉన్నప్పుడు వారు ఏ పని కూడా చేసుకోవటం లేదు, కానీ సంతోషముగా మరి ఆ వనమంతా కూడా తిరుగుతూ దేవునితో సహవాసం చేస్తూ మరి ఆ రీతిగా జీవిస్తూ ఉన్న వారికి ఇప్పుడు అన్ని శాపాలను మరి సాతాను చేసిన పని ద్వారా ఆదాము హవ్వలకు, సాతానుకు, భూమికి, సమస్తానికి కూడాను మరి శాపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ పాపము శాపము నుండి మనలను విడిపించుట కోసం, మన మీద కనికరపడి ఆయన జాలితో ఈ లోకంలోనికి మన కొరకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మ అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలనంత అయినవాడు, మహాకాశములు పట్టజాలనంతవాడు మరి సామాన్యమైన ఒక చిన్న బీజముగా మారి అతడు సామాన్యమైన ఒక స్త్రీ ఉదరములో ప్రవేశించి 9-10 మాసములు మరి అక్కడ ఉండి బయటకు వచ్చిన దినమని మనము ఈ క్రిస్మస్ ఎంతగానో మనము చేసుకుంటున్నాము. కానీ అనేకులు ఈ దినమును సంతోషములతో ఉల్లాసముతో జరుపుకుంటున్నారు. కానీ యేసు పుట్టిన దినమని ఆయన ఎందుకు పుట్టాడు అంటే మీరు ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో ఉండాలని, ఆయన మీలో ఉండాలని. ఏ విధంగా స్నేహితులిద్దరూ కలిసి ఉంటారో కొంతకాలము అలాగే మీరు ఆయనతో కూడా కలిసి ఉండాలని మరి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వలు ఏదైనా వనంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, అక్కడ వారిద్దరు కూడాను ఆ వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు యేసయ్య కూడా ఆ చల్లపూట మరి వారి మధ్యలోనికి వచ్చి వారితో స్నేహితులుగా వారందరూ కలిసి కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఆ స్నేహాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము హవ్వలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో తిరుగుతూ, దేవునితో సంతోషముగా ఉంటూ, మరి ఆ ఫలాలన్నీ భుజిస్తూ, మరి జాగ్రత్తగా మరి ఆ వనమంతా కూడా తిరుగుతూ మరి దేవునితో స్నేహితులుగా తిరుగుతూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. కానీ ఆ రీతిగా చేస్తూ ఉన్న ఆ సమయంలో సాతాను చేసిన ఈ కార్యమును బట్టి మీరు చావనే చావరు అని వారిని భ్రమ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, హవ్వ ఆ మాటలకు లోబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు విధేయత చూపించలేని వారిగా ఉండారు. అందుకనే విధేయత అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కూడా ఆ విధేయతను చూపించి, తండ్రి మరి ఈ లోకమును గురించి ఈ రీతిగా పాపంలో పడిపోయారు గనక తినవద్దన్న పండు తిని మరి పాపంలో పడిపోయిన వారిని మరలా ఎలాగున మరి బయటకు తీసుకురావాలి అనే దాని గురించి తండ్రి ఆలోచన చేస్తున్నప్పుడు, కుమారుడు ఈ లోకములో మరి చిన్న బాలుడుగా పుట్టి ఈ లోకములోనికి రావటానికి ఆయన ఇష్టపడి ఈ లోకములో ఉన్న ఈ పాపము శాపమునంతటిని కూడాను ఆయన భరించి మరి నేను వారికి విడుదల కలిగిస్తానని తండ్రి మాటకు విధేయుడై కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మరి వారు జీవవృక్ష ఫలాలు తింటారేమోనని వారికి అక్కడ ఖడ్గ జ్వాలలు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ఖడ్గ జ్వాలలు దాటాలి అని అంటే మనుషుల వల్ల అది అయ్యే పని కాదు. కనుక ఆ ఖడ్గ జ్వాలలను మరి ఆ భారభరితమైన దాన్ని దేవుడు నేను భరిస్తానని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ జీవవృక్ష ఫలములు ఉండే ఆ స్థలంలోనికి మనం వెళ్ళాలి అంటే మన వలనైతే కాదు, కానీ మరి కుమారుడుగా వచ్చిన ఆయన ద్వారా ఆ ఖడ్గ జ్వాలల్లో నుండి ఆయన జాగ్రత్తగా తీసుకుని వెళ్ళటానికి మార్గం చూపించటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడాను పాపము శాపముగా మనకు కనపడుతుంది. కనుక తెలిసి చేసేది తెలియక చేసేది పాపంగా మనకు కనపడుతుంది. తెలిసి కూడా చేసేది దోషంగా మనకు కనపడుతుంది. ఆదాము హవ్వలను మనము జ్ఞాపకం చేసుకుంటే వారికి తెలుసు అది తినకూడదని, అది తెలిసి కూడాను చేశారు. కనుక అది పాపమై మనందరికీ ఈ లోకములో ప్రాప్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక కృపను మనము జ్ఞాపకం చేసుకుంటే
చేసుకుంటే ఆయన కృపను చూపించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు కనుక ఆ కృప యొద్దకు మనము ఎప్పుడు కూడా వెళ్ళాలి. కృప ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని యొద్ద మాత్రమే మనకు కృప దొరుకుతుంది. కనుక ఆ కృప యొద్దకు మనము వెళ్ళాలి అని అంటే దేవుడు కొన్ని షరతులు మనకు పెట్టాడు. ఏంటి అంటే ముందు ఆయనతోటి సహవాసం చేసేవారుగా ఉండాలి అని, స్నేహితులుగా కలిసి ఉండాలని, ఆయన చెప్పిన దానిని మనము గ్రహించి దాని ద్వారా మాత్రమే మనము జీవించాలి అని కొన్ని షరతులను మనకు పెట్టి ఉన్నాడు. కనుక మనము వాటితో స్నేహం చేసేవారిగా మనం ఉండాలి. లోకంతో స్నేహం చేస్తున్నాం, లోకంతో కలిసి జీవిస్తున్నాం, లోకంలో సహవాసం చేస్తూ మరి లోకం చెప్పే వాటిలోనే మనము తల వంచి వాటి కొరకు ప్రయాసపడుతున్నాము. కానీ దేవుడు చెప్పిన దానికి దేనికి కూడా మనము మరి తల వంచుటలేదు, విధేయత చూపించలేని వారిగా మనందరము కూడా కనపడుతూ ఉన్నాం. కృప అంటే ఏంటి అని అంటే మనకి ఏదైతే మనము దేనికైతే అర్హులము కామో దానికి అర్హులుగా చేయటమే కృప. మనం పరలోక రాజ్యము చేరటానికి అర్హులము కాదు, కానీ మనందరినీ కూడా పరలోక రాజ్యములో చేర్చటానికి కృప మనకు సహాయము చేస్తూ ఉంది. ఆ కృప ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదానిని మనము పొందుకొని ఆ కృప ద్వారా ఆ పరలోక రాజ్యములో చేరటానికి మనం అర్హులము కాకపోయినప్పటికీ ఆ అర్హతను దేవుడు మనకు అనుగ్రహించినదే మన కృప. కనుక ఆ కృప ద్వారా మనము దేనికైతే అర్హులము కామో, దేనికైతే మనకు అర్హత లేదో ఆ అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే దేవుని యొక్క కృపగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆశీర్వాదములు శాపములు ఈ లోకములోనికి దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం అంటే దేవునితో సమాధానముగా జీవించుట, దేవునితో కలిసి జీవించుట అనేదే మనకు సమాధానము. ఎప్పుడైతే దేవునితో జీవిస్తూ మనము సమాధానము కలిగి ఉంటామో అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఎప్పుడైతే సహవాసము చేస్తూ ఉంటామో అప్పుడు సమాధానకరముగా మనసులో సంతోషముగా ఉల్లాసముగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆదాము హవ్వలు దేవునితో సహవాసము చేసినంత కాలము కూడాను సమాధానకరముగా ఉన్నారు, సంతోషముగా ఉన్నారు. కనుక మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవునితో సమాధానకరముగా మనం ఉండాలి అంటే ఆశీర్వాదము కావాలి. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే దేవునితో స్నేహంగా ఉండటం, అంటే దేవునితో సహవాసము చేస్తూ నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన వాక్యమును మనము చదువుతూ ఉండటమే మనకు సమాధానకరముగా ఉంటుంది. కనుక మనము దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. అదే మనకు ఆశీర్వాదమని దేవుని యొక్క మన వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ వాక్యమై ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ శాపాలను కూడా దేవుడు ఎందుకు మనకు ఇచ్చాడు అని అంటే లోకములో ఉన్నదంతా కూడా పాపముగా కనపడుతూ ఉంది. కనుక మనము దేవునితో సహవాసం చేయటానికి దేవుడిచ్చిన ప్రతి అవసరతను మరి దేవుడిచ్చిన ప్రతి వసతిని మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కృప ద్వారానే ఒక మనిషికి మరి శాపము నుండి విడుదల కలిగిస్తుంది, పరలోక రాజ్యము చేరటానికి అవకాశము కల్పిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కృప ద్వారా ఒక మనిషి శాపము నుండి విడిపించబడతాడు అనే వాక్యాన్ని దేవుని యొక్క మరి ఆశీర్వాదకరముగా మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక పాప క్షమాపణ ఎలాగన వస్తుంది అంటే దేవుని యొద్దకు కృప కనుక వస్తేనే మనకు ఆ శాపం అనేది మనకు విడుదల దొరుకుతుంది, పాప క్షమాపణ మనకు వస్తుంది. కృప ఖండింపదు కనుక, కృప క్షమిస్తుంది కనుక, కృప దగ్గరకు కనుక వస్తే దేవుడు ఏం చేస్తాడంటే పాప క్షమాపణనిచ్చి నిన్ను కృప ద్వారా పరలోక రాజ్యములో చేరటానికి మరి దేవుడు సహాయం చేయాలని దేవుడు ఎంతగానో నిన్ను నన్ను గురించి మరి ఆశపడుతూ ఉన్నాడు. ఆ కోరికను మనము తీర్చాలి అంటే దేవునితో సంబంధం కలిగి దేవునితో సహవాసం కలిగి మనము జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటే శాపము కూడా ఈ లోకంలోనికి దేవుడే ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అంతా మంచిది 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 అని చేసిన దేవుడు ఈ భూమిని మరలా శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4 రకాలైన శాపాలను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సర్పానికి
సర్పమే కదా ఇదంతా చేసిందని సర్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీవు మన్నైపోతావు అని చెప్పేసి మరి ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చూస్తే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని చెప్పేసి మరి సర్పానికి ఇచ్చిన ఆ శాపాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అసలు మన్ను ఎవరు అని అంటే మన్ను మనిషే. ఎందుకంటే మనము ఆదికాండంలోనే జ్ఞాపకం చేసుకుంటే ఆయన మట్టి ద్వారాన మనల్ని సృజించాడు కనుక ఆ మన్ను మరలా మన్నైపోతుందని మనిషికి మరి ఒక తీర్పును తీర్చాడు కనుక ఆ మన్నునే నువ్వు తింటావంటే ఆ మనుషులతోటి దానికి వైరముతోటి మనతోటి జీవిస్తూ ఉంటుంది కనుక ఆ మన్ను ఎవరు అని అంటే మనుషులముగా మనమే కనబడుతూ ఉన్నాం. కనుక ఎప్పుడు కూడాను ఆ సర్పం ఏం చేస్తుందంటే మనుషులను తినాలని చూస్తుంది. మట్టిని తిందువుగాక అని అన్నాడు కదా, ఆ మట్టి ఎవరంటే మనల్నే అది తింటూ ఉంటుంది కనుక మనము జాగ్రత్తగా మసులుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకునేవారిగా ఉండాలి. మళ్ళా స్త్రీకి కూడా ఏమని చెప్పాడు అంటే నువ్వు ప్రసవ వేదన పడతావు అని చెప్పేసి 16వ వచనము చూస్తే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. మరి ఇక్కడ ప్రసవ వేదననిచ్చాడు. అది ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడాను దేవుడు విడిచిపెట్టకుండా ఎవరైతే పాపంలోనికి పడిపోయారో వాటన్నిటికీ కూడాను దేవుడు మరి ఒక శాపం అనేది దేవుడు ఇచ్చాడు. కానీ ఆ శాపంలో నుండి మనకు విడుదల కలిగించడానికి ఆయన ఇప్పుడు ఇష్టపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆదామును జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం చూస్తే 3వ అధ్యాయము, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్పానికి నువ్వు మన్ను తిందువు అన్నాడు. ఒక మనిషి మన్నే కనుక ఆ మనిషిని తినటానికి ఆ సర్పము ప్రయాసపడుతూ ఉంది. అలాగుననే తన భార్యకి ఏం చెప్పాడు అంటే ప్రసవ వేదన నీకు కలుగుతుంది అని అన్నాడు. బిడ్డలు కనేటప్పుడు ఎంతో ప్రసవ వేదన మరి అనుభవించేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఆదామును కూడా దేవుడు ఏం చేశాడంటే నీవు ప్రయాసపడి ఆ పొలము దున్నుతావు, అక్కడంతా కూడా ముళ్ళ పొదలు గచ్చ పొదలు మరి ఏర్పడతాయి అని చెప్పాడు. మరి అంతకు ముందైతే వారు దేవునితో సహవాసం చేసినంత కాలము ఆ ముళ్ళ పొదలు కానీ గచ్చ పొదలు కానీ లేవు. కానీ మంచిగా తినుటకు మరి ఏదైతే ఫలభరితమైనవి ఉన్నాయో ఆ చెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ మరి చేయవద్దని చేసిన ఈ పనిని బట్టి తన భార్య మాట వినుటను బట్టి జరిగినది ఏంటంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. భూమిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే భూమిని కూడా ఏమంటున్నాడంటే ఏలయనగా ఆ భూమిని ఏమని శపించాడంటే నీకు ముళ్ళ తుప్పలు పుడతాయి, నీ భూమిలో ముళ్ళ తుప్పలు పుడతాయి అని చెప్పేసి భూమిని కూడా మరి శాపముతో నింపిన విధానమును బట్టి మనము ప్రతిదినము కూడాను మనం చూడండి చేలల్లో అనేకమైనవి పంట పొలాల్లో ఎన్నో మరి ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మనకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఆదాము ద్వారా మనకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ భూమిలో పండించటానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. భూమిని కూడా శపిస్తున్నానని చెప్పేసి దేవుడు మరి ఈ రీతిగా 4 రకాల శాపాలను మరి ఈ ఆదాము హవ్వల వలన కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాపం ద్వారా ఏమి వచ్చిందంటే మరణం వచ్చింది. ఎందుకు మరణం అంటే మరి ఆదాము చేసిన ఆ దోషమును బట్టి మనము ఆదాముకు అన్నీ తెలిసి చేశాడు గనక దోషము అనేది ఆయన మీద నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణము అని మనము తెలుసుకోవాలి. ఎందుకు అనంటే వీళ్ళు చేయవద్దు అని ఆజ్ఞాపించిన దాన్ని వదిలిపెట్టి చేయొద్దన్నా అని చేసి పాపాన్ని లోకంలోనికి తీసుకుని వచ్చారు కనుక ఆజ్ఞను అతిక్రమించటను బట్టి మరి ఆ పాపం ద్వారా ఆ మరణము మనకు ప్రాప్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శాపం ద్వారా వచ్చేది నష్టము కనుక ఆ నష్టం ఏంటి అని అంటే ఇప్పుడు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది, ఎన్నో రీతిలుగా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది, మరి భూమిని దున్నాల్సి వస్తుంది, కష్టపడి చెమటోడ్చి. అంతకుముందు వారికి శ్రమ అనేది ఏంటో తెలియదు, కష్టమేంటో వారికి తెలియదు. కానీ ఇప్పుడేంటి అని అంటే కష్టపడాలి, పొలం దున్నాలి, ఆ ముళ్ళ తుప్పలు వేరాలి, అవన్నీ చేసిన తర్వాత వచ్చే ఆ పంట పొలంలో వచ్చేది చెమటోడ్చిన తర్వాత ఆ వచ్చే ఫలాన్ని మాత్రమే నువ్వు తింటావు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా క్రియల ద్వారా వస్తే మనం చేసే పనులను బట్టి ఇవన్నీ కూడా మనకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినటము ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని మాట వినకపోవటను బట్టి శాపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వినకపోవటం ఏంటంటే శాపం, వినుట ద్వారా ఆశీర్వాదం. వాళ్ళు వినలేదు కనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. వినకపోవడాన్ని బట్టి ఆ శాపం వచ్చింది. వాళ్ళు చేయొద్దన్న పని చేశారు కనుక వారికి శాపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వినినంతకాలం కూడాను వాళ్ళు ఆశీర్వాదంలో ఉన్నారు. ఏ పని చేయకుండా ఎలాగున సంతోషముగా జీవించారో అంతకుముందు వారికి అనుభవించారు కనుక వారికి తెలుస్తుంది. అందుకనే ఆశీర్వాదం అంటే దేవునితో సమాధానముగా ఉండటం. కనుక ఆ జీవించినంతకాలము ఆయనతోటి సమాధానకరముగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఆ శాపాన్ని పొందుకొని వారు ఏం చేస్తున్నారంటే చాలా కష్టపడుతూ చెమటోడుస్తున్నట్లుగా మనము కనపడుతూ ఉంది. కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనము దేవునికి విధేయులమైనప్పుడు మనకు దేవుడు సమాధానం ఇస్తాడని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక కృప కనికరము నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కృప ద్వారా ఆయన మరలా రక్షించటానికి ఈ లోకమునకు వచ్చినట్లు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారు పాపాన్ని లోకానికి తీసుకుని వచ్చారు, శాపాన్ని తీసుకుని వచ్చారు. కానీ వీటన్నిటి నుంచి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కృప నేను దేన్ని పొందలేనో దాన్ని మనకు ఇచ్చాడు. ఎందుకంటే మనము మరలా ఆ పరలోక రాజ్యంలోనికి వారసులం అవటానికి మనకు అర్హత లేదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన సిలువలో కార్చిన రక్తధారలను బట్టి మనకు క్షమాపణ దొరికి మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి మరి దేవుడు మార్గాన్ని ఎంచి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవునితో సమాధానకరముగా సంతోషముగా ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా ఎందుకు మనము దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాము అని అంటే దేవుని వెతికినప్పుడు మనకు సమయం ఉన్నప్పుడే మనము వెతుక్కోవాలి. నేడే రక్షణ దినముగా మనకు కనబడుతూ ఉంది. ఈ దినము గడిచిందంటే మనకేమవుతుందో మనకు తెలియదు. కనుక మనందరము ఏమి ఆలోచించుకోవాలి అని అంటే దేవునితో సహవాసం కలిగి జీవించాలి అనేది మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన ఈ లోకంలోనికి భూలోకంలోనికి ఒక చిన్న బాలుడుగా ఏమీ లేనివాడిగా తన మహిమనంతటిని తండ్రి యొద్ద విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు అని అంటే దేవుడు మనందరి పాప శాపములను ఆయన వీపు మీద మోసుకొని మరి ఆ కల్వరి సిలువలో బలియాగం అవటానికి దేవుడు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మన శాప పాపాన్ని మోయటానికి వచ్చిన ఆయన పుట్టిన దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే గడుపుకుంటున్నాం. కానీ ఆయనైతే ఎంతో శ్రమను అనుభవించటానికి మన కోసం అన్నిటినీ విడిచిపెట్టి ఒక చిన్న బాలుడిగా ఏమీ లేనివాడిగా రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన్ను తాను తగ్గించుకున్నాడు, మహిమనంతటినీ తండ్రి యొద్ద విడిచిపెట్టాడు, కుమారుడిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వచ్చిన విధానంలో కూడాను మరి దానిలో కూడా ఎంతో మరి తగ్గించుకొని పశువుల తొట్టిలో పరుండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తలచుకుంటే ఎక్కడైనా పుట్టొచ్చు. కానీ అందరికీ అనుకూలమైన పరిస్థితుల్లో మరి అందరూ ఆయన చూడటానికి రావాలి అన్న ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకానికి ఆ పశువుల తొట్టిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పేదరాలి గర్భములో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని వాక్యము ద్వారా మనము కూడా మనలను మనము తగ్గించుకొని యేసు దగ్గర మరి పాదాలు పట్టుకుని యేసయ్యా నన్ను
క్షమించు ప్రభు అని మనము అడిగేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎట్టి స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో నుండి మనము బయటికి వచ్చి దేవునితో సహవాసం చేస్తే, ఆదాము హవ్వలు మరి సహవాసం చేసినంత కాలము కూడా దేవునితో సమాధానము కలిగి ఉన్నారు. ఇప్పుడైతే ఆ సమాధానం పోయింది, అన్నీ కూడాను మరి శాపాలను సంపాదించుకున్నారు. దేవుడు కృపామయుడు కనుక మరలా వారిని జ్ఞాపకం చేసుకుని మరి ఆయన చేతులతో నిర్మించుకున్నాడు కనుక ఆయన యొక్క ప్రేమను వ్యక్తం చేయటం కోసమే ఈ లోకానికి మరలా వచ్చాడు. అందుకే లోకమును ఎంతో ప్రేమించనని వాక్యాన్ని రుజువు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. తన చేతులతో నిర్మించుకొని వారి జీవాయువును మరి తనకు ఊపిరిగా ఉంచాడు కనుక వారిని మరలా ఎట్లాగైనా కానీ ఆ పాప శాపములో నుండి నేను విడిపించాలి అనే ఉద్దేశము కలిగి దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఈ శాప పాప భారముల నుండి విడుదల కలిగించడానికి వచ్చాడు కనుక నీవు నేను కూడాను వాటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన కొరకు ఈ రీతిగా వచ్చాడనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సహవాసం చేసి సమాధానకరముగా మనమందరం కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మలను ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమను నాయన మీరు ఎలా వ్యక్తం చేశారో, మా కొరకు ఎలాగున ఈ లోకంలోనికి వచ్చారో అట్టి స్థితిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి పరిస్థితిని మీరు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నారు కనుక నాయన అట్టి వాటిని మేము జ్ఞాపకం చేసుకుని ఆ పాప శాపములో నుండి నాయన విడుదల పొందుటకు నీ రక్తం ద్వారా మేము కడగబడి మరలా నాయన మీతో సహవాసం చేసేవారుగా మాకు సహాయం చేయండి. మీరు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు, మేము ఎప్పుడు వస్తామా అని. ప్రభా, మీ చేతుల్లోనికి మేము వచ్చి రక్షించబడిన ఆయన నీ యొద్దకు చేరుటకు కావలసిన కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.